Good evening, my dear aspirants. I am Ram Gopal, Senior Group 1 Officer and Mentor, Kalam IAS Institute, Rajahmundry. మరి నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఈరోజు ప్రపంచాన్ని మన దేశాన్ని అన్ని ప్రాంతాలని పట్టి పీడిస్తున్న భూతం కరోనా వైరస్ మహమ్మారి. మరి ఈ సందర్భంలో ఎక్కడ చూసినా ఈ కరోనా భయంతో పాటు ఈరోజు ఈ లాక్డౌన్ కారణంగా ఈ కరోనా వైరస్ దాడికి మరో కోణము ఆర్థిక సంక్షోభం, ఆర్థిక మాంద్యం. ఈ సందర్భంలో మరి మన సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్లో క్లియర్గా ఉన్నటువంటి టాపిక్ జాతీయ ఆదాయము. దానికి సంబంధించిన రెండు ప్రాథమిక భావనలు జీడిపి, స్థూల దేశీయోత్పత్తి, మరియు జిఎన్పి, స్థూల జాతీయోత్పత్తి. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి, ఈ రెండిటికి మనకి సంబంధం ఏంటి, కరోనా అటాక్ వీటిపై ప్రభావం ఏంటి, అలాగే మన ఈ పరీక్షల్లో వచ్చేటువంటి జీడిపి, జిఎన్పికి సంబంధించిన అన్ని ప్రాథమిక భావనలు, వాటి యొక్క ప్రస్తుత డాటా, లేటెస్ట్ డాటా, అన్ని అంశాలతో మన కాన్సెప్ట్స్ని అది నేడున్న స్థితి గతికి అన్వయిస్తూ ఈ డెమో వీడియో చేస్తున్నాను. ఈ డెమో వీడియో చేయడానికి గల సందర్భం ఏమిటంటే, నేను గత ఏప్రిల్ 18న సివిల్ సర్వీస్ గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎకానమీ మేడ్ ఈజీ అనే సిరీస్ని, ఛాలెంజ్ సిరీస్ని నేను ప్రారంభించాను. మరి సీరియస్గా రియల్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఈ సమయం ఏదైతే లాక్డౌన్ సమయం ఉందో, లేదంటే ఈ రాబోయే 2-3 నెలలు లేదా 2 నెలలు ఇన్యాక్టివ్ పీరియడ్ ఉందో, ఆ సమయాన్ని ఉపయోగించుకొని లోతుగా అధ్యయనం చేసి ఖచ్చితంగా విజేతలు కావడానికి గల పునాదిని ఈ 2 నెలలు వేసుకుంటే కనుక మీరు విజేతలు అవుతారు. అలా విన్నింగ్ ఎడ్జ్ అవ్వడం కోసం ఈ టైంలో నేను ప్రారంభించాను. సో మరి సివిల్ సర్వీస్ కూడా పోస్ట్ పోనే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా 2020లో ఖచ్చితంగా జరుగుతాయి. సో దిస్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్, ఈ క్రైసిస్ కూడా ఒక ఆపర్చునిటీ. అలా మలుచుకున్న వాళ్ళే విజేతలు అవుతారు. మనం ఏది ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే ఈరోజు నిజంగా ఆందోళన దేనికి చెందాలంటే, ఈ కరోనా క్రైసిస్ అనేది 2-3 నెలల్లో మనం కనుచూపు మేరలో మనం దీనికి అనుగుణంగా జీవనాన్ని మొదలుపెట్టవచ్చు. కానీ అసలు ఆర్థిక వ్యవస్థ మీద ఈ కరోనా యొక్క ప్రభావం మరి చాలా దారుణంగా ఉండబోతుంది. ఇది 2 నుంచి 3 సంవత్సరాలు మరి భారత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సమయం తీసుకుంటుంది. మరి ఈ సందర్భంలో ఈ చిన్న డెమో వీడియోలో మీరు ఈ జాతీయ ఆదాయం జీడిపి వర్సెస్ జిఎన్పికి ఉన్నటువంటి భేదాలు, కరోనా సందర్భంలో దాని ప్రభావం వీటిపైన, మనకి అంటే ప్రజలకి ఈ జీడిపికి జిఎన్పికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మన పరీక్ష సిలబస్లో ఉన్న అంశాల ఆధారంగా మీకు ఈరోజు తెలియజేస్తాను. సో స్టే విత్ మీ అండ్ వాచ్ దిస్ వీడియో. బొమ్మల్లో జాతీయ ఆదాయ భావనలు, మీకు బొమ్మల్లోనే ఈ కాన్సెప్ట్స్ని ప్రజెంట్ డాటాను అన్వయిస్తూ చెప్తాను. చూడండి. నా ఎక్కడ చూసినా కరోనా కరోనా కరోనా, జీడిపి క్రాష్, జీడిపి క్రాష్. ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ ఛానల్ పెట్టినా భయోందోళనలు. ఎందుకంటే అవన్నీ మరి సందర్భోచితంగానే ఉన్నాయి. మరి కోవిడ్-19 దీన్ని కరోనా వైరస్ అంటున్నాం. దీని అసలు పేరు SARS-CoV-2. సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, అంటే ఊపిరితిత్తులకు చెందినటువంటి వ్యాధి. దీన్నే SARS-CoV-2 అనే
అసలు పేరు. మరి ఈ కొత్త వైరస్ వల్ల కలిగే వ్యాధికే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఫిబ్రవరి 11వ తారీఖున COVID-19 అని నామకరణం చేసింది. COVID-19 అనే పదాల్లో CO అంటే కరోనా, VI అంటే వైరస్, D అంటే డిసీజ్, 19 అంటే 2019గా మనం చెప్పుకోవచ్చు. మరి COVID-19 ఈ న్యూ కరోనా వైరస్ SARS-CoV-2 అనే న్యూ కరోనా వైరస్ ఇది మొదటగా ప్రపంచంలోని చైనాలో హుబే ప్రోవిన్స్లో వుహాన్ నగరంలో నవంబర్ 15న వ్యాపించడం ప్రారంభించింది. మరి ఆ విధంగా వ్యాపించి ప్రపంచ వ్యాప్తంగా నేడు అంటే మే 5వ తారీఖు నాటికి 35,25,116 మంది పాజిటివ్ కేసులుగా కన్ఫర్మ్ అయ్యాయి. మరి ఇప్పటి వరకు 2,43,540 మందిని ఇది పొట్టన పెట్టుకుంది, బలి తీసుకుంది. ముఖ్యంగా ప్రపంచంలో అమెరికా, యూరప్ దేశాలపై దీని యొక్క పంజా విసిరింది. మరి ముఖ్యంగా అమెరికాలో, అలాగే స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్లో మరి భారీ ప్రాణ నష్టాన్ని కలిగించింది. మరి ఇప్పటి వరకు ప్రపంచ యుద్ధాలు మినహాయిస్తే ఇంత భారీ ప్రాణ నష్టం ఈ అభివృద్ధి చెందిన దేశాలకి కలగలేదు. మొట్టమొదటిసారిగా ఈ కరోనా వైరస్ అభివృద్ధి చెందిన ప్రపంచాన్ని చాలా దారుణంగా దెబ్బతీసింది. మరి ఇకపోతే ఇది మన దేశంలోని భారత్లో కూడా కబలిస్తుంది ఈ కరోనా. మరి నేటి వరకు భారత్లో 50,000కు పైగా చేరుకున్న కేసులు, మరి 49,517 మంది నేటి వరకు పాజిటివ్గా కన్ఫర్మ్ అయ్యాయి ఇండియాలో. మరి ఇది భారతీయుల్ని 1,697 మందిని ఇప్పటివరకు బలి తీసుకుంది. మరి ఈ మ్యాప్లో మీకు కనబడుతూ ఉంది. ఈ చూడండి, ఇది ఏప్రిల్ 9 నుండి భారతదేశంలో విపరీతంగా పెరగడం మనకి ఇక్కడికి కనబడుతుంది. ఈ మ్యాప్లో ఇది చాలా క్లియర్గా కనబడుతుంది. విపరీతంగా ఏప్రిల్ 19th కాడి నుంచి ఏటవాలుగా పెరుగుతూ ఉంది. సో ఈ విధంగా మనకి భారతదేశం కూడా కబలిస్తుంది ఈ కరోనా వైరస్. మరి 1,697 మందిని ఇప్పటికే పొట్టన పెట్టుకుంది. ముఖ్యంగా భారతదేశంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో దీని యొక్క భారీ నష్టాన్ని కలిగించింది. మరి కోట్లాది మంది అనారోగ్యం, ఆకలి, పేదరికం, నిరుద్యోగం, ఆకలితో వీధిన పడ్డ కోట్లాది మంది వలస కూలీలను చూసాం మనం. అలాగే కుప్పకూలిపోయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు సడన్గా మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయింది. మరి ఈ స్థితిని మరి మూతపడిన పరిశ్రమలు, వ్యాపారాలు, ప్రపంచ కార్మిక సంస్థ మరి ILO ప్రకారం ఈ COVID-19 మరి యొక్క సంక్షోభం వల్ల మరి 3.3 బిలియన్ల ప్రపంచ శ్రామిక శక్తిలో 3.3 బిలియన్ల ప్రపంచ శ్రామిక శక్తిలో ప్రతి 5గురిలో 4గురికి పైగా అంటే 81% మంది మరి ప్రస్తుతం పూర్తిగా లేదా పాక్షికంగా మరి వారి యొక్క జీవనోపాధిని కోల్పోయారు. మరి ఏప్రిల్ 19 నాటికి భారత్లో కూడా నిరుద్యోగం 26%కి చేరిపోయింది. 7% నుండి 26%కి చేరిపోయింది. మరి ఉద్యోగాలు కోల్పోయిన వారు 14 కోట్ల మంది పైన ఉన్నారు భారతదేశంలో ఈ లాక్డౌన్ కారణంగా. మరి ఈ ప్రాణ భయం మరి 3 నుంచి 4% ఉంది కరోనా మహమ్మారి వల్ల. అంటే మన జీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసిందే కానీ మన ఆర్థిక జీవనాన్ని, సామాజిక జీవనాన్ని. బట్ దీనివల్ల మార్టాలిటీ రేట్ అంటాం. మరి ఈ మార్టాలిటీ రేట్ చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మానవాళిని మరి మనుగడని మరి శాసించలేదు. కాబట్టి దీనికి ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగా ఆలోచించి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కాకపోతే అతిపెద్ద సమస్య ఏంటంటే సడన్గా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని మాంద్యంలోకి నెట్టేసింది. కానీ మరి ఇదే పడిపోయినటువంటి ఆర్థిక మాంద్యం నుంచి కోలుకోవడానికి 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది పూర్తిగా కోలుకోవడానికి. మన భారతదేశానికి అయితే 1 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. సో ఇటువంటి సందర్భంలో మరి దీని యొక్క ప్రభావం గురించి ఎవరైతే ఉన్నారో మరి ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారో విందాం. మరి మనుగడకి అతిపెద్ద సవాలైనటువంటి దీన్ని స్వీకరించి మరి చార్లెస్ డార్విన్ చెప్పినట్టు ఏ జాతి అయితే
మరి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారుతూ తన జీవనాన్ని కొనసాగిస్తుందో వాళ్ళే తెలివైన వాళ్ళు, వాళ్ళే బలవంతులు అని చెప్పారు. సో మరి ఈ డైనోసార్స్ అనేవి అతిపెద్ద జీవులు, అవే అంతరించిపోయినాయి. కానీ మనిషి మాత్రం మరి మరి పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ముందుకు వెళ్తున్నాడు. అందువల్లే మరి ఈ భూమి మీద ఉన్న అన్ని జీవుల కోట్లాది జీవుల కన్నా శక్తివంతంగా, తెలివిగా, అద్భుతంగా మరి ఈ ప్రగతిని సాధించారు. సో ఈ సందర్భంలో మరి ప్లీజ్ స్టే హోమ్ అండ్ బీ సేఫ్ అండ్ ప్రిపేర్ ఎట్ హోమ్ ఫ్రమ్ హోమ్. విల్ ప్రొవైడ్ యూ హై క్వాలిటీ వీడియో క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్. ప్రతి క్లాస్కి కూడా 2 దశలలో, అంటే లోయర్ లెవెల్ క్వశ్చన్స్ అని ఇన్స్టంట్ లెర్నింగ్ మాడ్యూల్లో ఇన్స్టంట్ లెర్నింగ్ టెస్ట్ని పెడుతున్నాం. అలాగే ఈ మరి ఇన్స్టంట్ లెర్నింగ్ టెస్ట్తో పాటు హై లెవెల్ క్వశ్చన్స్, అంటే 3 to 5 స్టార్ రేటింగ్తో, నేను 5 స్టార్ రేటింగ్తో క్వశ్చన్స్ ఇస్తున్నాను. మరి మొత్తం ఎకానమీ ఒక నాట్ లెస్ దెన్ 100 అవర్స్ వీడియో క్లాసెస్ ఉంటాయి. మరి 3000 క్వశ్చన్స్, హై స్టాండర్డ్ క్వశ్చన్స్, అంటే విజేతలు కావడానికి ఇవ్వాల్సినటువంటి విన్నింగ్ ఎడ్జ్ మార్కులు ఇచ్చే విధంగా నేను అప్ టు డేట్ టిల్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు మీకు అందిస్తాను. సో ముందుగా ఈ ప్రోగ్రెసివ్గా సిలబస్ A to Z కవర్ చేస్తూ ఇస్తాను. సో దీనికి మీరు అందరు కూడా సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ప్రతిరోజు వచ్చే వీడియో క్లాస్ని పూర్తిగా 1కి 2 సార్లు విని క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. మీ కాన్ఫిడెన్స్ బిల్డర్గా ఫస్ట్ టెస్ట్ నేను కలాం కాన్ఫిడెన్స్ బిల్డర్ అనే పద్ధతులు ఇస్తున్నాను. దాంట్లో మరి 80 నుంచి 90% మార్కులు తెచ్చుకోవచ్చు. మరి హై లెవెల్ క్వశ్చన్స్లో మీరు 70 నుంచి 80% తెచ్చుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అది సివిల్స్ అయినా కానీ, మరి సివిల్స్లో 20 నుంచి 25 ప్రశ్నలు ఎకానమీ నుంచి వస్తున్నాయి. మరి గ్రూప్ 1లో కూడా మరి 150 దాంట్లోనే 25 ప్రశ్నలు వస్తున్నాయి. మరి అలాగే గ్రూప్ 2లో అయితే ఎకానమీకి 150 మార్కులకి ఈ ఎగ్జామ్ ఉంది. కాబట్టి ప్లీజ్ టేక్ దిస్ సీరియస్లీ. అండ్ I will also give you the paper 1 and paper 2 video classes also with our faculty and also myself involving in this general studies tests and video classes, and also along with my faculty of this Kalam IAS Institute. మీకు అందరికీ తెలుసు Kalam IAS Institute ఇప్పటి వరకు మరి 2013 నుంచి 1369 పోస్టులు ఇంక్లూడింగ్ సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించాం. మొన్న వచ్చినటువంటి మరి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 ఏపీపీఎస్సీ ద్వారా కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో 1000 పోస్టులకి నోటిఫికేషన్ ఉంటే మరి కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి మరి 91 పోస్టులు సాధించింది. మా యొక్క స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ని మీరు వీడియోలో చూడండి, అలాగే గూగుల్ రివ్యూలో చూడండి. మాకు 91 మంది విజేతలు సాధించాం. అన్ని జిల్లాల్లో స్టేట్ ర్యాంకర్స్ సాధించారు. వారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. జీడిపిని కాటేస్తున్న కరోనా ఏ విధంగా ఉందో చూద్దాం ఇప్పుడు. సో మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని మరి మాంద్యంలోకి నెట్టేసింది. గతంలో వచ్చింది మహామాంద్యం అని 1929లో, దానికన్నా దారుణమైందని మరి ఐఎంఎఫ్ స్పష్టంగా చెప్తుంది. అలాగే మరి 2008-9లో వచ్చినటువంటి ప్రపంచ మరి రెసెషన్ మాంద్యం కన్నా ఇది దారుణమైనది, లోతైనది. మరి ప్రపంచం జీడిపి ఈ కరోనా కారణంగా -3%కి ప్రపంచ జీడిపి. సో దిస్ వాజ్ నెవర్ హ్యాపెండ్. ఈ విధంగా -3%కి ప్రపంచ జీడిపి పడిపోతుందని ఐఎంఎఫ్ తన తాజా ఫోర్కాస్ట్లో ఇది తెలియజేసింది. మీరు ఇక్కడ ఈ పిక్చర్లో చూడొచ్చు. ఇది గ్రేట్ లాక్డౌన్ 2020లో మరి ఇక్కడ 0 నుంచి మరి మైనస్కి కిందకి 3%కి వస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తుంది. మరి అదే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2009లో మనం కనుక చూసుకుంటే ఇది -0.1% ఒకే ఉంది. అంటే ఆ రోజు అంత మైనస్ గ్రోత్ లేదనమాట. ఇప్పుడు -3% పడిపోతుందని మరి ఐఎంఎఫ్ ఫోర్కాస్ట్ చేస్తూ ఉంది. ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎప్పుడు నిత్యం రీసెర్చ్ చేస్తున్నటువంటి సంస్థ ఐఎంఎఫ్. మరి ఈ సందర్భంలో ఈ అభివృద్ధి చెందిన ఎకానమీలతో పాటు, అంటే డెవలప్డ్ కంట్రీస్తో పాటుగా
డెవలపింగ్ కంట్రీస్ ఎకానమీస్ కూడా మరి మైనస్ గ్రోత్లోకి వెళ్ళబోతున్నాయని ఐఎంఎఫ్ మరొక వార్త చెప్పింది. ఇందులో చూడండి, మనం ఈ పిక్చర్లో మీకు క్లియర్ కనబడుతుంది. గ్రేట్ లాక్డౌన్ వల్ల లైట్ థిక్ గ్రీన్ బ్లూ ఉన్నవి డెవలప్డ్ కంట్రీస్ అండ్ లైట్ బ్లూ ఉన్నవి మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇవన్నీ కూడా ఏ విధంగా మైనస్లోకి వెళ్ళిపోతున్నాయో మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో అయితే డెవలప్డ్ కంట్రీస్ మైనస్లోకి వెళ్ళాయి, కానీ మరి అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా మరి మైనస్కి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు, 0 to 2% ఉన్నాయి. మరి ఇప్పుడు ఈరోజు ఆ పరిస్థితి కాదు. అందుకని ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ స్లిప్స్ డౌన్ టు బిలో 2%, అంటే 1.9% అని ఐఎంఎఫ్ చెప్తుంది. మరి భారత ఆర్థికవేత్తలు ఆశాజనకంగా 3 నుంచి 4, 3.5 అని చెప్తున్నారు. కానీ ఐఎంఎఫ్ చెప్తుంది భారతదేశ జీడిపి కూడా మరి 1.9% అని బిలో 2%కి వెళ్ళిపోతుంది. అయితే ఇది మైనస్ కాదు అని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ఈ పిక్చర్లో మీకు కనబడుతుంది. ఈ గ్రేట్ లాక్డౌన్ టైంలో అమెరికా -6%కి వెళ్ళిపోతుంది. మరి యూరోపియన్ ఏరియా -9%కి వెళ్ళిపోతుంది. మరి జపాన్ -5 to 6%కి వెళ్ళిపోతుంది. బట్ ఓన్లీ 2 కంట్రీస్, దిస్ ఈజ్ చైనా అండ్ ఇండియా. చైనా ఈ వైలెట్ బ్లూ అండ్ ఇండియా లైట్ గ్రీన్, ఇవి మాత్రమే ప్రపంచంలో అన్ని అభివృద్ధి చెందిన దేశాలు కూడా మైనస్లోకి వెళ్ళిపోబోతున్నాయి. కానీ ఓన్లీ ఇండియా అండ్ చైనా, ఇండియా మరి 1.9%తో వృద్ధి ఉండబోతుందని జోసిన్ చెప్తుంది, ఐఎంఎఫ్ అంచనా వేస్తుంది. అలాగే చైనా అయితే మరి 1.2%కి పడిపోతుందని మరి ఐఎంఎఫ్ తెలియజేస్తుంది. సో దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ సిచ్యుయేషన్. బట్ ఇండియా చైనాకు ఉన్నటువంటి డొమెస్టిక్ మార్కెట్ వల్ల, డొమెస్టిక్ డిమాండ్ వల్ల ఈ ప్లస్సే చూపిస్తున్నారు. మిగతా దేశాలకి ఆ పరిస్థితి కూడా లేదు. సో ఈ విధంగా ఈ ఎఫెక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోని ఇది తీవ్రంగా ఉండబోతున్నాయని మరి ఐఎంఎఫ్ చూపిస్తున్నటువంటి ఈ అంచనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మరి ఇక్కడ ప్రపంచ ఉత్పత్తి ఈ కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా ఈ ప్రపంచ ఉత్పత్తి లేదా ప్రపంచ ప్రజల ఆదాయము $9 ట్రిలియన్ నష్టం వాటిల్లింది. మరి ఇది దేనికి సమానం అంటే ఈరోజు 2021కి ఈ $9 ట్రిలియన్ నష్టపోబోతుందని మరి ఐఎంఎఫ్ తెలియజేస్తుంది. ఇది ఎంతకు సమానం అంటే జపాన్, జర్మనీ జీడిపితో ఇది సమానం. అంటే 2 దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల యొక్క సంపద ఆదాయంతో ఇంత సమానం అంటే వీ కెన్ ఎస్టిమేట్ దట్ మనం ఇప్పటికీ $9 ట్రిలియన్ నష్టపోబోతుంది మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అని మనకి ఈ పిక్చర్లో క్లియర్గా చూపిస్తున్నారు. సో ఈ విధంగా మనకి 2018 4వ త్రైమాసికం నుండి దిగజారుతున్న భారత ఆర్థిక వృద్ధిని మీరు ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ 2018 4వ త్రైమాసికం 4th క్వార్టర్ నుండి మరి దిగజారిపోతున్నటువంటి భారత ఆర్థిక వృద్ధి రేటు, అంటే కరోనాకు ముందే ఇండియన్ ఎకానమీ హ్యాస్ ఆల్రెడీ ఎంటర్డ్ ది స్లో డౌన్ ఫేస్. మరి స్లో డౌన్, రెసెషన్ అండ్ డిప్రెషన్ అంటే ఏంటో నేను లాస్ట్ డెమో వీడియోలో చెప్పాను. వాటి యొక్క భావనలు మీరు అందరూ చూడండి. సో ఈ విధంగా చూడండి, మనకి మరి Q4 2018లో మన 8% ఉంటే అక్కడి నుంచి 7, 6.2, 8, 5.6, 5.8, 5.6, 5.1, 4.7కి మరి 2020 Q3 3వ త్రైమాసికానికి పోయింది భారత ఆర్థిక వ్యవస్థ. అంటే బిలో 5%కి వచ్చేసిందని మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది, అంటే మన కేంద్ర గణాంక శాఖ దీని ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఆ శాఖ ఇస్తున్నటువంటి అంచనాలు సో ఇంత తీవ్రంగా కరోనాకు ముందే వచ్చాయి. సో మనం రాబోయే పరిస్థితి ఇంకా ఎంత కిందకి వెళ్ళిపోతుందో మనకి ఇవి సూచిస్తున్నాయి. ఐఎంఎఫ్ చెప్తున్న ఫోర్కాస్ట్ చాలా కరెక్ట్ అని తెలియజేస్తుంది. ఎందుకంటే స్లో డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో రికవరీకి అంతే ఆపర్చునిటీ ఉంది. అది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటే మరి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, అది ఎంతకాలం పడుతుంది, లేదా మందులు ఎప్పుడు వస్తాయి, ఎంతకాలం పడతాయి. మరి మన భారతదేశం, మన ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు అందరూ కలిసి
కలిసికట్టుగా పోరాటం బట్టి రికవరీ అనేది, రివైవల్ అనేది ఎంత టైంలో ఎంత ఉండబోతుందో తెలుస్తుంది. కానీ సాధారణంగా చెప్పాలంటే మరి ఇది ఐఎంఎఫ్ చెప్తున్న అంచనాలు చాలా వరకు నిజమయ్యే పరిస్థితి కనబడుతుంది. అన్లెస్ అండ్ అదర్వైజ్ ఎర్లీ డిస్కవరీ ఆఫ్ వ్యాక్సిన్ ఫర్ ది కరోనా. సో నౌ సీ దిస్ లాక్డౌన్ వల్ల కనీసం 55% ఆర్థిక వ్యవస్థ 3 వారాలు లేదా 2 లక్షల కోట్లు నష్టపోతుందని ప్రణబ్ సేన్, ఈయన అఫీషియల్ కమిటీకి ఈయన గణాంకవేత్త భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన చెప్తున్నారు. 50% భారత ఆర్థిక వ్యవస్థ దీనివల్ల ప్రభావితం అయ్యింది, నష్టపోతుంది. మరి 2 లక్షల కోట్లు ఈ 3 వారాలు ఏదైతే ఉందో ఈ లాక్డౌన్ పీరియడ్లో 2 లక్షల కోట్ల నష్టం మరి భారతదేశ ప్రజల ఆదాయానికి వాటిల్లనుంది అని చెప్తున్నారు. అలాగే మరి 2019-20లో మరి వృద్ధి రేటు సంవత్సరం మొత్తం అయితే ఇది 3.5కి పడిపోతుందని ఆయన చెప్తున్నారు. అలాగే 2020-21లో మరి రంగరాజన్ గారు అయితే మరి వృద్ధి రేటు ప్రతికూలంగా మైనస్కి వెళ్ళిపోతుంది భారత్లో అని 2020-21 సంవత్సరానికి అని చెప్తున్నారు. మరి ఇది సంవత్సరం మొత్తంలో అయితే ఇది 4% ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, అంటే 2021 ఫైనాన్షియల్ ఇయర్లో అని రంగరాజన్ గారు చెప్తున్నారు. మొత్తం మీద వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, అది ఆర్థికవేత్తలకు కావాల్సిన పని లేదు. ఈ రోజున్న మరి మొత్తం ఆర్థిక జీవనం స్తంభించిపోయింది. సో ఒకవేళ బిఫోర్ వ్యాక్సిన్ ఒకవేళ ఏదైనా సడలింపులు చేసినా కూడా అది పూర్తిగా సాధ్యం కాక పూర్తి ఆర్థిక వ్యవస్థకి రివైవల్కి అవకాశం ఉండదు. కాబట్టి ఈ దృష్ట్యా మనం ఆలోచిస్తే కనుక డెఫినెట్గా మనకి చాలా భారీగా నష్టపోబోతుంది భారత ఆర్థిక వ్యవస్థ. భారతదేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు. వీఆర్ బెటర్ దాన్ ఆల్ అదర్ కంట్రీస్. చైనా అండ్ ఇండియా కుడ్ బి బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రివైవల్, బికాజ్ ఇప్పటికే మన దీని యొక్క ప్రభావం అమెరికా దేశాలతో స్థాయిలో లేదు కాబట్టి సాధ్యం. సో లెట్స్ కమ్ టు అవర్ పాయింట్ నౌ. సో ఈ కోవిడ్ వల్ల మిగతా ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీలు కూడా మరి భారతదేశ జీడిపి 2.5కి 2020లో పడిపోతుందని మూడీస్ రేటింగ్ చెప్తుంది. క్రిసిల్ కూడా ఇది 5.7 నుంచి 5.2% పడిపోతుందని చెప్తున్నారు. మొత్తం మీద డౌన్ ట్రెండ్ ఈజ్ ఖచ్చితంగా పడిపోతుందని భారత ఆర్థిక వ్యవస్థ తెలుస్తుంది. బట్ స్టిల్ మనం కనుక చేసే మన యొక్క రెస్పాన్స్, ఈ యొక్క ఛాలెంజ్కి మన దేశం, మన రాష్ట్రాలు, మన ప్రజలు, మన సంస్థలు ఏ విధంగా పోరాడతాయని బట్టి ఈ రివైవల్ ఎంత స్పీడ్గా వస్తుంది, ముఖ్యంగా వ్యాక్సిన్ ఎంత త్వరగా వస్తుంది అనే దాన్ని బట్టి ఈ రివైవల్ ఆధారపడి. లెట్స్ సీ నౌ జీడిపికి మనకున్న సంబంధం ఏంటి. ఇప్పుడు కాన్సెప్ట్స్కి వెళ్దాం. ఇప్పటి వరకు ఈ కరోనా దీని మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ జీడిపికి మనకి ఉన్న సంబంధం ఏంటి. అది సాధారణంగా చాలామందికి జీడిపి అంటే అర్థం కానిగా మారిపోతుంది. అంతెందుకు చాలామంది ఆల్రెడీ 1-2 సంవత్సరాలు చదివిన వారు కూడా పూర్తి క్లారిటీ లేదు. అందుకని ఎకానమీకి భయపడుతూ ఉంటారు. దట్స్ వై ఐ స్టార్టెడ్ దిస్ ఎకానమీ మేడ్ ఈజీ ఫర్ సివిల్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అని నేను టైటిల్తో ఈ ఆన్లైన్ క్లాసెస్ని ప్రారంభించాను. సో ఐ వాంట్ టు మీకున్నటువంటి భయాన్ని పారద్రోలాలని మీద ముఖ్యంగా ఉద్దేశంతో, లక్ష్యంతో, విన్నింగ్ ఎడ్జ్ వాళ్ళ సీరియస్ స్టూడెంట్స్ కానీ లక్ష్యంతో మనం ఇది చేస్తున్నాం మేము. సో ఈ జీడిపికి మనకున్న సంబంధం ఏంటో మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా మనకి అసలు జీడిపి అంటే ఏమిటి. జీడిపి అంటే సింపుల్గా మరి ప్రజల దేశీయ ఆదాయం, మన దేశంలో నివసిస్తున్న ప్రజల ఆదాయం. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రభుత్వ ఆదాయం కాదు. ఆ స్పష్టత మనం తీసుకోవాలి. ఇది ప్రజల ఆదాయం. ప్రజలంటే ఇక్కడ వ్యక్తులు, కుటుంబాలు, సంస్థలని. ప్రజల ఆదాయం కానీ ప్రభుత్వం కూడా ఒక సంస్థే. ఆ విధంగా ఇది ప్రజల ఆదాయం కానీ ప్రభుత్వ ఆదాయం కాదు. సో ప్రజల ఆదాయము. మరైతే ప్రభుత్వాలు ఎందుకు అంత దిగాలు పడిపోతున్నాయి అనే విషయాన్ని మనం ఈరోజు గ్రహిద్దాం. ఎందుకంటే ఈ కరోనాకు ముందు కూడా జీడిపి వృద్ధి రేటు మందగించడం ప్రారంభించింది. అప్పుడు కూడా ప్రభుత్వాలు జీడిపి డబల్ డిజిట్ గ్రోత్ కోసం ఎంతో కృషి చేశారు, ఎంతో ప్రయత్నం చేయడం మనం చూసాం. రాష్ట్ర ప్రభుత్వాలు, సీఎంలు, పిఎంలు దేశాలు పట్టుకొని తిరిగేది కూడా ఈ జీడిపి గ్రోత్ రేట్ని పెంచుకోవడానికి. అయితే అసలు ఏంటి మనకి ఆ జీడిపికి ప్రభుత్వాలకి ఏంటి సంబంధం అంటే మనకి ఈ స్పష్టంగా అర్థమవుతుంది. మన దేశ జీడిపి ఏంటి అంటే మరి
మీకు నెక్స్ట్ చెప్పబోయే దాంట్లో మీకు తెలుస్తుంది. అయితే మన జీడిపి ఎంత, అటువంటి జీడిపి మనది ఎంతో చూద్దాము. సో దానికి ముందుగా, అది తెలుసుకునే ముందుగా మనకి జీడిపికి ఉన్న సంబంధం ఏంటి, ప్రభుత్వాలు ఎందుకు అంత మదన పడుతున్నాయి అనే విషయం తెలుసుకునే ముందుగా ఈ గ్రూప్ 2 ఎకానమీ ఆన్లైన్ క్లాసెస్ మరి నేను ప్రారంభించినటువంటి దీన్ని ఈ పార్ట్ 5 క్లాస్ని ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను ట్రైలర్ని. కానీ దీనికి ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చాలామంది నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను కాబట్టి మరి అందులో ఉన్నటువంటి పంచాయతీ సచివాలయము సిబ్బంది, అలాగే వార్డు గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు రిక్వెస్ట్ చేశారు, మరి మాకు నెల ప్రారంభంలోనే జీతాలు వస్తాయి కాబట్టి మాకు ఆఫర్ని ఎక్స్టెండ్ చేయండి. గతంలో ఒక వారం రోజులు పెట్టాము ఆఫర్ని, ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నుంచి మే 15 వరకు మాత్రమే, ప్లస్ మా ప్రీవియస్ స్టూడెంట్స్కి 50% డిస్కౌంట్తో ఈ ఆన్లైన్ క్లాసెస్ మీకు ఆన్లైన్ క్లాస్ ప్లస్ టెస్ట్ సిరీస్ అందుబాటులోకి వస్తున్నాయి. అది ఈ రోజు నుండి అంటే మే 3 నుండి అవకాశం ఉంది. కంప్యూటర్లో మీకు అది డిస్ప్లే అవుతుంది. కాబట్టి మీకు ఇక్కడ ఇచ్చినటువంటి లింక్స్లో లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్స్లో మీరు దీనికి మీరు పొందవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఆఫర్. ఇంకా మరి జనరల్ మిగతా వాళ్ళకి ఏం ఆఫర్ ఉందంటే అది ఉంది, చివరిలో చెప్తాను. ముందు లెట్స్ కంప్లీట్ అవర్ కాన్సెప్ట్స్. జీడిపికి జిఎన్పికి ఉన్న తేడా ఏంటి, అవి ప్రజెంట్ లేటెస్ట్ డేటా ఏంటి అని తెలుసుకుందాం. సో మన దేశ జీడిపి ఎంత అంటే 2018-19లో స్థిర ధరలు మన దేశ జీడిపి 139,81,426 కోట్లు, అంటే సుమారు 140 లక్షల కోట్లు. ఎకానమీలో మీరు ఈ ఫ్రాక్షన్స్ మర్చిపోండి, రేంజ్లు గుర్తుపెట్టుకోండి, అది సరిపోతుంది. ఎక్సెప్ట్ కొన్ని ఫండమెంటల్స్ తప్ప ఫ్రాక్షన్గా గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఎక్కడ ఉండదు. 139,81,426 కోట్లు అంటే సుమారు 140 లక్షల కోట్లు అని మనం స్పష్టంగా గుర్తించాలి. ఎందుకంటే జీడిపి అట్ స్థిర ధరలు అనేది ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి మనం అది ఏంటో కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. సో 2018-19లో ఇది 6.1% ఉన్నటువంటి ఇది 5% పడిపోయింది. ఇంతకుముందే చెప్పాను కదా, మందగమనంలోకి వచ్చేసింది భారత ఆర్థిక వ్యవస్థ అని. కాబట్టి ఇది అలా పడిపోవడం వల్ల 2019-20లో మన జీడిపి అంటే మన ప్రజల ఆదాయం ఇది 146,83,835 కోట్లకు పడిపోయింది. అంటే పడలేదు, మీరు చూస్తే అక్కడ 140 అన్నారు కదా సార్, ఇక్కడ 146. ఎస్, కానీ 6% కాదు కదా మన అప్పుడు ఉన్నటువంటి ఈ 6.1% గ్రోత్ కాదు, ఇది జస్ట్ 5%. అంటే 1% ఆఫ్ జీడిపి వీ లూజ్ ఎండ్ ఆల్రెడీ. ఆ 1% ఆఫ్ జీడిపి ఈజ్ ఎంతవరకు సమానం చెప్తున్నాను చూడండి. 2019-20లో ఇది 146,83,835 కోట్లు. ఇదంతా కూడా కేంద్ర గణాంక శాఖ ఇచ్చినటువంటి గణాంకాలు. ఎక్కడుందంటే ఇది రెండవ ముందస్తు అంచనాలు. ఇది ఫిబ్రవరి 28వ తారీఖున విడుదల చేశారు. సో దాని ప్రకారం మనం ఈ ఫిగర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో 5% పడిపోయింది మన వృద్ధి రేటు. దానివల్ల ఈ 2019-20లో మన జీడిపి 146,83,835 కోట్లకి మాత్రమే పరిమితం అయిపోయింది. అంటే సుమారు 147 లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. 147 లక్షల కోట్లు అంటే మనకి జీడిపికి సంబంధం ఏంటో ఇక్కడ మీకు తెలియజేస్తాను. గవర్నమెంట్స్కి మనకి జీడిపికి ఏంటి సంబంధం, ఈ ట్రయాంగిల్ లింక్ ఏంటి అనేది ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, IMF చెప్పినట్టు 1.9%కి మన ఆర్థిక వృద్ధి రేటు రాబోయే సంవత్సరంలో కనుక పడిపోతే 2020-21 సంవత్సరంలో ఇది 149 లక్షల కోట్లు మాత్రమే రాబోయే సంవత్సరంలో పెరుగుతుంది. అంటే ఈ సంవత్సరం అంటే 2019-20లో 5% పెరిగింది. అది IMF ఎక్స్పెక్ట్ చేస్తుంది 2020-21 సంవత్సరానికి మరి 1.9% అని మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ 1.9% కనుక పడిపోతే అది 149 లక్షల మరి 62,827 కోట్లకి మరి పరిమితం అయిపోతుంది రాబోయే కరోనా ప్రభావం వల్ల. అంటే దీని అర్థం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి జస్ట్ పెరిగింది ఎంత అది చూడండి. కానీ గత సంవత్సరంలాగే 5% పెరిగితే కనుక ఇది మరి 154,18,026 లక్షల కోట్లకు పెరగాలి.
కానీ వీటి మధ్య తేడా ఎంత ఉంది? 4,55,199 కోట్లు. అంటే 1.9% ఉండే గ్రోత్కిను 5% ఉండే గ్రోత్కి ఉన్న తేడా ఎంత అంటే 4,55,199 కోట్లు నష్టపోతుంది మన ఆదాయం. అంటే మరి ఈ మేరకు దేశంలో ప్రజలు సంస్థలు తమ ఆదాయాన్ని కోల్పోతారు. కాబట్టి ఫలితంగా ప్రజల నుండి మన జీడిపిలో ప్రభుత్వం వసూలు చేసేటువంటి పన్నులు, దీన్నే ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటారు. అంటే జీడిపిలో పన్నుల నిష్పత్తి ఎంత అన్నది, అది గత సంవత్సరం 11.1% ఉంటే ఈ సంవత్సరం 10.9% ఉంది. అంటే ఈ ఏదైతే మనం కోల్పోతున్నామో మన ఆదాయాన్ని, ప్రభుత్వం కోల్పోతున్న మన జీడిపిని 4,55,199 కోట్లలో కనుక ఈ దాంట్లో ఈ 10.9% ట్యాక్స్ టు జీడిపి రేషియోని కనుక మనం లెక్కిస్తే మన ప్రభుత్వం ఒక్కటే 49,616 కోట్ల మేరకు పన్ను ఆదాయం కోల్పోతుంది. అంటే దీని అర్థం 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతుంది. ఇంకా కనుక డౌన్ అయిపోతే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇది ఇంకా డౌన్ అవుతుంది. సో ఒకవైపు భారత ప్రభుత్వం త్వరితగతిన మరి వేగవంతమైన ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ని సాధించడానికి కృషి చేస్తుంది. ఎందుకంటే మరి మనకు ప్రభుత్వం అనుకున్నటువంటి ఆర్థిక అవసరాలు, బాధ్యతలు మరి 130 కోట్ల మందికి, ఇందులో సగం పైగా ఉన్నటువంటి పేదలకి ఈ అభివృద్ధి దశలోకి తీసుకురావడానికి ఎంతో ఖర్చు పెట్టాల్సి ఉంది. ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి, అలాగే ప్రజల సామాజిక అభివృద్ధిని సాధించడానికి. అంతేకాదు ఈ కరోనా కాంటెక్స్ట్లో మరి ప్రజల ఆరోగ్యం పైన ఇప్పుడు మరి 3 వంతులు ఖర్చు పెట్టాల్సింది పెరుగుతుంది. ఇంతకుముందు జీడిపిలో ఎంతైతే ఖర్చు పెట్టాలో దానికి 3 ఇంతలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మరి ఈ సంవత్సరంలో ప్రభుత్వానికి వస్తుంది. అంటే గత ఖర్చు కన్నా ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మరి మిగతా రంగాల అభివృద్ధి ఆగిపోకూడదంటే మరి ఈ ఇంకా నీడ్ పెరుగుతుంది అని నేను స్పష్టంగా చెప్తున్నాను. అలాగే ఆర్థిక వ్యవస్థని ఉత్తేజపరచడం, మళ్ళీ రివైవ్ చేయడానికి అనేక పన్ను మినహాయింపులు ఇవ్వాలి. ఈ సందర్భంలో కరోనా ప్రభావం వల్ల జీఎస్టీ ఆల్రెడీ పడిపోతూనే ఉంది. మనకి 2019-20 పడిపోతున్నట్టే స్పష్టంగా కనబడుతున్న డాటాలో ఇప్పుడు మరింత పడిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో ఇటువంటి ఒకవైపు ప్రభుత్వం తన ఆదాయం కోల్పోతే మరొకవైపు ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యతలు మరి 3 ఇంతలు 4 ఇంతలు అయ్యే పరిస్థితి ఉందన్నమాట. సో ఆ విధంగా మనకి ఈ జీడిపికి, ప్రభుత్వానికి, ప్రజలకు ఉన్న సంబంధం, ప్రజలు ఆదాయం కోల్పోతే ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. ఎందుకంటే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రభుత్వం అంటూ సొంతంగా వస్తు సేవల్ని మరి ఉత్పత్తి చేయదు. ఈరోజు కొన్ని కంపెనీలు మాత్రమే, ప్రభుత్వ కంపెనీలు లాభాల బాటలో ఉన్న, మిగతా అన్ని నష్టాల్లో ఉన్నాయి. మరి అందువల్ల మనకి ప్రభుత్వంకి సొంతంగా ఆదాయం అంటూ ఏమీ ఉండదు. ప్రజల నుంచి పన్నుల రూపంలో ఏదైతే ఈ 11.1% జీడిపి టు ట్యాక్స్ రేషియో వస్తుందో అదే ఉంది. మిగతా అన్నీ కూడా అప్పుల ద్వారా రావాలన్నమాట. అందుకని పన్నేత ఆదాయం కూడా కొంత ఉంటుంది. బట్ స్టిల్ పన్నుల అది పెద్ద మేజర్ షేర్ కాదు. అందుకని ఇప్పుడు ఈ పన్నుల ఆదాయం కోల్పోతే కనుక ప్రభుత్వం ఎంతో భారీగా నష్టపోతుందన్నమాట. సో పన్నేతర ఆదాయాలు కూడా అలాగే ఆర్థిక వ్యవస్థ నడవనప్పుడు అవి కూడా తగ్గిపోతాయి. సో ఈ విధంగా మనకి మనం పబ్లిక్ ఫైనాన్స్ చాప్టర్లో తెలియజేసుకుంటాము. సో ఇక్కడ జీడిపికి జీఎన్పికి ఉన్న డిఫరెన్స్ని ఇప్పుడు కాన్సెప్ట్స్ రూపంలో వాటికి సంబంధిత భావనలు కూడా మీరు ఇప్పుడు చూద్దరు. కానీ